వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుపతి నగరంలో ఈరోజు ఉదయం 7:30 AM గంటలకు కూరగాయల మార్కెట్ మన తుడా ఆఫీస్ దగ్గర ఉన్న కూరగాయల మార్కెట్ దగ్గర అజంతుల్లా అనే వ్యక్తి బాబు సాబ్ అనే షాప్లో పనిచేస్తుంటాడు. వెజిటబుల్ షాప్లో ఇతనికి రెగ్యులర్గా మర్రికుంట్ల రుద్రాని ఇక్కడ నుంచి కూరగాయలు తీసుకొని పోతుంటాడు రెగ్యులర్గా. అలాగే ఈరోజు ఉదయం 7:30కు షాప్కి వచ్చి ఇంతకుముందు డబ్బులు ఇవ్వాల్సిన దాంట్లో ఇద్దరు గొడవ పడతారు. ఆ ఓనర్ మీదకి వెళ్ళేటప్పుడు అటాక్ చేస్తే ఇతను అజంతుల్లా అడ్డుపోగా ఇతన్ని అక్కడే ఉన్న కత్తితో పొడుస్తాడు. దాని మీద ఇమీడియట్గా అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది, సంకల్ప హాస్పిటల్. దాని మీద అక్కడ చనిపోతాడు అతను. ఈ పెట్టి గౌరవకు సంబంధించి డబ్బుకు సంబంధించి పొడిచాడని చెప్తున్నారు. వాళ్ళ ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి ఇది డబ్బుకు సంబంధించిందా ఇంకా ఏమన్నా దీని వెనక ఏమన్నా ఉన్నాయా అని దర్యాప్తులో దిగ్గు తెలుసాం. తర్వాత ఆ ముద్దాయి ఆచూకీ కొరకు 10 స్పెషల్ టీంలు తిరుపతి సబ్ డివిజన్ సంబంధించి అలిపిరి యూనివర్సిటీ, వెస్ట్ పోలీస్ స్టేషన్, ఈస్ట్ పోలీస్ సంబంధించి 3 ఎస్ఐలతో 10 టీములు డిప్లాయ్ చేసి ముద్దాయిని పట్టుకునే ప్రయత్నం చేస్తాం. త్వరలోనే ముద్దాయిని పట్టుకుంటాం. తిరుపతిలో ఇలాంటి లా అండ్ ఆర్డర్ అంటే ముద్దాయిలు అది ఏ విధంగా జరిగింది అనేది లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయడం ఎవరైనా కానీ చేతిలోకి తీసుకుంటే ఆ ముద్దాయిని కఠినంగా హ్యాండిల్ చేస్తాం. ఎవరికైనా ప్రజలకు సమయాన్ని పాటించాలని చేస్తున్నాం. ఇందులో రకరకాలుగా ఎవరన్నా విద్వేషాలు రెచ్చగొట్టచ్చు. అలాంటి ఏమీ తీసుకోకుండా పోలీసులు ఖచ్చితంగా ఫిర్యాదు వైపు ఉంటాము. అది ఖచ్చితంగా ముద్దాయిని అరెస్ట్ చేసి త్వరలోనే రిమాండ్కి పంపుతామని తెలియజేసుకుంటున్నాం. సరెండర్ ఎవరు కాలేదు ఇప్పటివరకు అయితే. అది ఎవరైనా అది ఇలాంటి రూమర్లు దయవంచి ప్రజలు కానీ మీడియా ప్రతినిధులు కానీ నమ్మద్దండి. అది సరెండర్ అయితే మేమే చెబుతాం కదా. అది సరెండర్ అయితే ఇప్పటివరకు ఏం కాలేదు. మేము స్పెషల్ టీంలో అయితే పంపినా ఖచ్చితంగా అతన్ని అదుపులో పట్టుకుంటాం. ఈ మార్కెట్లో ఈ తరహా గలాటాలు ఫస్ట్ టైం 50 ఏళ్లలో ఇంకా ఆల్రెడీ వర్గాలు పోరాటాలు ఉన్నాయి. దీన్ని కంట్రోల్ ఏం చేస్తారు? తప్పకుండా మన నోటీస్కి అయితే మీరు ఉన్నట్లు జనరల్గా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి కానీ మనకి ఇంతవరకు అయితే రికార్డెడ్గా ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఇప్పుడు దీని మీద సపరేట్గా సర్వేలెన్స్ పెట్టి ఇలాంటి ఏదైనా పెట్టి ఉన్నాయని మనం డిస్క్రీట్ ఎంక్వైరీస్ ద్వారా ఉంటే దాన్ని కౌన్సిలింగ్ ద్వారా చేసేదానికి ఆ గ్రూపులు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇలాంటివి జరగకుండా కానీ ఫ్యూచర్లో తప్పకుండా ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చర్యలు తీసుకుంటాం. నాట్ ఓన్లీ మార్కెట్లో రౌడీ షీటర్ అనే మార్కెటే కాదు, ఎంటైర్ తిరుపతి నగరంలో ఉన్న రౌడీ షీటర్లకు లాస్ట్ 10 days బ్యాక్ కానీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది ప్రత్యేకంగా. అట్లాంటి వాళ్ళను కఠినంగా తీసుకుంటాం. రెగ్యులర్గా వాళ్ళ ఫొటోస్ కానీ వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఇంతకుముందు రికార్డులో ఏదో మేస్త్రి అంటాడు, వాడు ఇప్పుడు ఏదో చేస్తుంటాడు. డ్రైవర్ అంటాడు, ఇప్పుడు ఏదో పని చేస్తుంటాడు. రియల్ ఎస్టేట్ అంటాడు, రియల్గా రియల్ ఎస్టేట్ చేయడు, వాడు వేరే పని చేస్తుంటాడు. అవన్నీ రియల్గా మేమే పర్సనల్గా చూసి ప్రతి సీట్ డేటాను అప్డేట్ చేసి వాని మీద ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది. అట్లాంటివి రౌడీ షీటర్ల దీంట్లో కానీ లేదు. ఇతను ఇంతవరకు క్రిమినల్ రికార్డులో కానీ లేడు. ఇప్పుడున్న మణికుంట్ల రుద్ర అనే అతను ఎక్కడ మనం CCTVలో టోటల్ చెక్ చేసాం. ఇప్పటివరకు అయితే ఎక్కడ క్రిమినల్ రికార్డులో ఇప్పటివరకు ఉన్నట్లుగా వెరిఫై చేశామని చెప్పారు. దాన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తాం. అట్లా ఏదైనా రికార్డు ఉన్న ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.